విషయము ఈ లక్ష్మణ్ గారు చెప్తూ ఈ రాజకీయ ఖైదీలందరూ ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు ఉన్నవాళ్ళు మేము మావోయిస్ట్ పార్టీ కాదు, మాకేం రాజకీయాలు లేవు అని చెప్తుంటే కూడా వాళ్ళు విడుదల చేస్తారన్నట్టుగా మాట్లాడినట్టు అనిపించింది నాకు. అంటే రాజకీయాలు లేకుంటే విడుదల చేయండి, రాజకీయాలు ఉంటే విడుదల అవసరం లేదని అర్థాలు కూడా తీసే అవకాశాలు ఉంటాయి. నా ఉద్దేశం ఏంటంటే కామ్రేడ్ ఉద్దేశం అది కాదు. రాజకీయాలు ఉంటే పెట్టుకోండి, రాజకీయాలు లేకుంటే విడుదల చేయండి అని లక్ష్మణ్ గారు అన్నట్టుగా నేను అర్థం చేసుకోలేదు. కానీ ఇట్లా రాజకీయాలు లేవు కదా మాకు అంటూ ఎందుకు పెట్టుకున్నారు మీరు అని అంటే కొంచెం వేరే వేరే అర్థాలు వస్తాయి. ఎందుకంటే సూటిగా అర్థం చేసుకునే పరిస్థితి లేవు, రకరకాలుగా అర్థం చేసుకునే పరిస్థితి ఉన్నాయి. కాబట్టి రాజకీయాలు ఉంటే కూడా ఏమైనా ఉండాలి, ఈవెన్ మావోయిస్ట్ రాజకీయాలు కూడా ఉండాలి. వాళ్ళకు ప్రజాస్వామ్య హక్కులు అయితే ఉండాలి. అది కూడా చెప్పండి లక్ష్మణ్ గారు. 21 ఉంది రాజ్యాంగంగా. మావోయిస్టులకు, నక్సలైట్లకు, వేరే వాళ్ళకైతే వర్తించడానికి రాజ్యాంగంలో లేదు. అంటే ఆయన ఉద్దేశం అంటే ఏంటంటే ఏ రాజకీయాలైనా ఎవరైనా అమలు వాటి కోసం ఉండాలి, దానికోసం ప్రయత్నం చేయని అందరికీ కూడా ప్రజాస్వామ్య హక్కులు అయితే అమలు చేయాలి. అది రాజ్యాంగంలో ఉంది అనేది ఒకటి వచ్చింది. నేను కూడా ఏమంటానంటే రాజ్యాంగంలో ఉన్న అమలు చేయాలి. నేను ఇంకే మాట ఏమంటానంటే రాజ్యాంగం కూడా ప్రజాస్వామ్యం ఆధారంగా నిర్మించబడాలి. మన రాజ్యాంగం అంత ప్రజాస్వామ్య ఆధారంగా నిర్మించబడలేదు. అయితే వాటిని అమలు చేయొద్దా నేను అంటలేదు. కానీ అంటే కొంచెం ఈ మధ్య చాలా అంటే ఫ్యాషన్గా వస్తున్న సందర్భంలో కొంచెం రాజ్యాంగం మీద మనం కొంచెం ఎక్కువ అంటే అవన్నీ అమలైతే లేవు కదా అని. అదే ఆ రాజ్యాంగం ఏదో 100% ప్రజాస్వామ్యం ఉంది, దాన్ని అమలు చేసుకుంటే మొత్తం సోషలిజం సంగతి కాదు, ప్రజాస్వామ్యం సంగతే. ప్రజాస్వామ్యం సంగతి ఆ రాజ్యాంగంలో లేదు. అయినప్పటికీ కూడా ఆ మాత్రం కూడా అమలు లేదు అని మాట్లాడితే సరిపోతుంది అది. కానీ ప్రజాస్వామ్యం అంటే అది ఏదైనా సరే మాట్లాడే హక్కు ఉండాలి, రాజకీయాలు చెప్పే హక్కు ఉండాలి. నేను దానికి ఒకటే ఉదాహరణ చెప్తా. అంటే ఈ రాజకీయాలు, ఈ ప్రజాస్వామ్యం అంతా వచ్చిందంతా కూడా యూరోప్లో వికాసోద్యమం అంతా వచ్చింది కదా, పెద్ద చరిత్రలో భాగంగా వచ్చింది ఇదంతా. దాంట్లో ఓల్టేర్ ఆయన అందరికీ తెలిసి విషయాలు కూడా ఇంకా మనం మనం ఉండే గుర్తు చేసుకోవడం కోసమే ఆయన ఏమంటాడంటే ఎవరైనా అభిప్రాయాన్ని చెప్పాలి, చెప్పడానికి హక్కు వాళ్ళకు ఉండాలి. ఒకవేళ ఎవరైనా కూడా నాకు వ్యతిరేకంగా కూడా వాళ్ళ అభిప్రాయాలు చెప్పినా సరే వాటి కోసం నేను ప్రాణం ఇచ్చేటట్టుగా పోరాడతాను. తనకు వ్యతిరేకంగా మాట్లాడినా పర్వాలేదు. ఉంటే చెప్పింది ఏంటంటే అనుకూలంగా మాట్లాడాలని కాదు, వ్యతిరేకంగా కూడా మాట్లాడండి, ఏదైనా మాట్లాడండి, మీ ఇష్టం. అది మీకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది చూడు, దానికోసం నేను పోరాడాను. అది ప్రజాస్వామ్యం యొక్క సారాంశం. కాబట్టి వీళ్ళందరూ కూడా మావోయిస్టులకు మద్దతు ఇచ్చిండొచ్చు, ఇవ్వకపోవచ్చు, అది ఏమైనా కావచ్చు కాక వాళ్ళకు ప్రజాస్వామ్యంలో జీవించే హక్కు అనుకోండి, రాజ్యాంగం అనుకోండి, ఈ హక్కులన్నీ వాళ్ళకి అమలు కావాలి. మనం ఏదో తప్పించుకున్నట్టు మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. మాకు ఈ రాజకీయాలు లేవు, లేకపోతే ఆ రాజకీయాలు లేవు, అది అవసరం లేదు. ఈరోజు మావోయిస్టు నిర్మాణ రహితంగా కూడా అన్నాడు కామ్రేడు. నిర్మాణ రహితంగా అంటే మనకు తెలియదు అసలు మావోయిస్ట్ పార్టీ నిర్మాణ రహితంగా ఉందా లేదా అనేది కూడా. అది మనం అంతా అంటే సార్ మాట్లాడింది కానీ అదొక ఐడియాలజీ. మావోయిస్ట్ రాజకీయాలు అంటే ఒక ఐడియాలజీ. అది ఏంటి నిర్మాణం ఏ స్థాయిలో ఉందో, ఎంత స్థాయిలో పోయిందో అంతా మనకు తెలియని విషయం. అది ఏదైనా సరే ఏ రాజకీయాలలో ఉన్నది వాళ్ళకి హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు అయితే వాళ్ళకి కల్పించాలి. దానికోసం మనం అందరం పోరాటం చేయాలి. ఓల్టేజ్ చెప్పినట్టుగా దానికోసం మనం అందరం కూడా పోరాటం చేయాలా. అది నేను చెప్పదలుచుకున్నది. మా పార్టీ తరఫున కూడా ఈ డెమోక్రటిక్ రైట్స్ కోసం పోరాడాలి. అయితే ఒక్క విషయం, నిర్మాణాత్మకంగా ఎట్లా పోరాడాలి అనే విషయం కూడా కామ్రేడ్ చెప్పినాడు. నిర్మాణం అంటే ఏదో నిర్మాణం చేసుకోవాలి కదా అనేది, నిర్మాణం కూడా చేసుకోవాల్సిందే. అయితే నేను ఏమంటున్నానంటే ఈ రాజకీయ పార్టీలు అంటే మమ్మల్ని కూడా కలుపుకొని మాట్లాడాలని అనిపించింది నాకు. కానీ అందరినీ కూడా ఒక డెమోక్రటిక్ రైట్స్
ప్రజా సంఘాలుగా ఉండేవాళ్ళము, అట్లాంటి వాళ్ళని కలుపుకొని మీరు ఒక సంఘాన్ని, ఒక కార్యాచరణ కమిటీ నిర్మాణం చేసుకుంటే మేము పార్టీగా దానికి మద్దతు ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అలా పార్టీ దాంట్లో కలిసి ఆ పార్టీ ఈ పార్టీ కలిసి అంటే కరగాపురగా అవుతుందేమో నేను అనుకుంటున్నా. మేమైతే మా పార్టీగా మీ మొత్తం ఉద్యమానికి మద్దతుగా ఉంటాం. అన్ని ఏ ప్రజా సంఘమైనా సరే మీరు దాంట్లో కలుపుకొని ఒక ఐక్య కార్యాచరణ ఏర్పడితే దానికి మా శాయశక్తులా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి మీ అందరి మీద ఆలోచిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ నాయకత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.